ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఆదివారము, పునరుత్థాన దినము. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దినము. ఏం మాట్లాడాడు? ఉదయం లేచారా? లేవగానే ప్రార్థన చేసుకున్నారా? కనీసము ఒక 2 వాక్యాలైనా 2 అధ్యాయాలైనా చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుడు నీతో ఏం మాట్లాడాడో గమనించున్నారా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుంచి చూసుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్నును మరలా తీసుకొని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నేను నీతో మాట్లాడతాను. అతను ఇర్మీయా గారు మరి కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరివాడు సారె మీద పని చేస్తున్నాడు. తన చేతిలో మట్టి ఉంది. కుమ్మరివాడి ఏమిటో జిగట మట్టి ఉంది. ఆ మట్టి పాత్రను చేస్తూ ఉండగా అది విడిపోతూ ఉంది. విడిపోతూ ఉంది. ఎన్నిసార్లు విడిపోయినా దాన్ని విసిరిపారేయలేదు, కానీ దాన్ని వాడుకున్నాడు. దాన్ని వాడుకొని తనకిష్టమైన పాత్రగా తయారు చేశాడు. తనకు యుక్తమైనటువంటి పాత్రగా తయారు చేసి తను వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు, చూడండి 6వ వచనము, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమ్మరి వారి చేతుల్లో మట్టి ఉన్న రీతిగా మనము దేవుని చేతిలో ఉన్నాము కనుక దేవుడు మనల్ని వాడుకుంటాడు. తనకి ఇష్టం వచ్చినగా వాడుకుంటాడు. ఇష్టం వచ్చిన పాత్రగా చేస్తూ ఉంటాడు కనుక మనం ఆయన చేతిలో ఉన్నాం కనుక ఆయన మనల్ని వాడుకుంటాడు. కుమ్మరి వారి చేతిలో జిగట మట్టి ఎలా ఉందో దేవుని చేతిలో మనం ఉన్నాము. మనము కూడా మనల్ని పారవేయడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతటి వాడవైనా నిన్ను పారవేయకుండా నీవు ఇష్టపడేవాడు నిన్ను ఇష్టపడి నీకు తనకి ఇష్టం వచ్చిన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొద్ది మాట దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించు. యేసు